కొన్ని దినములైన పిమ్మట ఆయన మరల కపెర్నహూములకు వచ్చెను. మరల అనే దానికి అర్థం ఏంటంటే ఇది వరకు ఒకసారి వచ్చినట్లుగా మనకు తెలుసుకోవాలి. మరలా అంటే ఇది వరకు వచ్చిన ప్లేసే. అది ఎక్కడ మనకు కనపడద్దంటే మనం చూస్తే అదే మార్కు సువార్తలో 1వ అధ్యాయము 21వ వచనం. అంతటా వారు చూడండి, మొట్టమొదటిసారిగా అప్పుడు కపెర్నహూములోకి వెళ్ళటం జరిగింది. యేసుక్రీస్తు ప్రభు వారు కొన్ని ప్లేసెస్ ఉన్నాయి ఆయనకి. ఒక ప్లేస్ ఏంటంటే బెత్లెహేం, జన్మస్థలం, ఒక ప్రాంతం బెత్లెహేం. రెండవది నజరేతు, ఆయన పెరిగిన ప్లేస్, అది ఆయన పెరిగిన ప్లేస్. మూడవది కపెర్నహూము, అది సేవా కేంద్రం అనొచ్చు, మనం సేవను విస్తరింపజేసిన ప్లేస్ అది. నాలుగవది బేతనియా, కొంచెం విశ్రాంతి తీసుకున్న స్థలం అది. తర్వాత యెరూషలేం అనేది గమనించండి, చనిపోయి పునరుత్థానమైన స్థలం అది. ఇలాంటి ప్లేసెస్ కొన్ని ఉన్నాయి దేవుని విషయంలో. ఇప్పుడు కపెర్నహూముకి రావటం వల్ల ఒక ఇంట, అక్కడ ఏముందమ్మా, ఆయన ఇంట ఉన్నాడని చాలు మనకి. ఇంట ఉన్నాడు, ఒక ఇంటిలోకి దిగాడు ఆయన. ఆ ఇల్లు పేతురు గారి ఇల్లు. ఆ ఇంటిలోకి వచ్చాడు ఆయన. అంతకుముందు ఇంకొక ఇల్లు చూపిస్తాను, అది కూడా పేతురు గారి ఇల్లు చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇక్కడ ఇంట అనేది జ్ఞానం చేసుకోండి. సారీ, అది పేతురు గారి ఇల్లు కాదు. ఇంట ముందుకెళ్దాం, తర్వాత చెప్తాను మీకు. ఇంట ఉన్నాడని తెలుసు. ఇప్పుడు మన గృహం ఆలోచన చేసుకుందాం, మన ఇల్లు అనుకుందాం. మన ఇంటిలో యేసయ్య ఉన్నాడు. ఒక్కరు మారు మనసు పొందినా ఇంట్లో యేసయ్య ఉంటాడు మీ ద్వారా. మీ ఇంట్లో ఒక్కరు మారు మనసు పొందినా మీ ఇంట్లో ఉన్నట్లు లెక్క. అందుకరించే ప్రభువా మా ఇంటికి యజమానిగా ఉన్నావైనా ప్రార్థన చేయొచ్చు. కానీ నీరుని బట్టి ఆ గృహము దీవించబడద్దని విశ్వాసంలో మనం ఉండాలి, ప్రార్థన చేయాలి. వాళ్ళు ఎంతవరకు దీవిస్తాడో చెప్పలేము దేవుడు. ఆ దీవుల్లో కూడా దెబ్బలు కూడా ఉంటాయి. ఎందుకంటే నువ్వు సువార్త చెప్పినప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, నువ్వు ప్రార్థన చేస్తూ వాక్యం ధ్యానించుకుంటూ నువ్వు ప్రార్థనలు గడుపుతున్నప్పుడు ఆత్మ సంబంధంగా వాళ్ళకు కూడా కొంత పనిచేసే అవకాశం ఉంది. కాబట్టి ఇంట ఉన్నాడు యేసయ్య. ఇంట ఉంటే మీరులేంటి ఈరోజు అంశం అది. యేసుక్రీస్తు ప్రభు వారు మన ఇంట్లో ఉంటే జరిగే మేలులేంటి అనేది ఒకటి చూద్దాం. చక్కని మాటలు చూద్దాం. బోధ ఉంటుంది, చూద్దాం. చూడండి 21లో, బోధించుచుండగా ఎన్నో వచ్చిన తలుగా ఆయన వారికి వాక్యము బోధించుండగా. ఇంటిలో యేసయ్య ఉంటే బోధ ఉంటుంది. బోధ కంటే ముందు వాక్యాన్ని చదవటం ఉంటుంది. వాక్యాన్ని చదవటము, తర్వాత ధ్యానించటము, మూడవది బోధించటం. ఇంటిలో ఈ మూడు జరగాలి. సండే స్కూల్ పిల్లలు వాక్యాన్ని చదువుతారు. టీనేజ్ నుంచి వాక్యాన్ని చదివి ధ్యానిస్తారు. అక్కడి నుంచి బోధకులు తయారవుతారు. బైబిలు ఒడిలో ఉండటం కాదు, గుండెల్లోకి వెళ్ళాలి. కానీ బోధించేది ఎవరు? ధ్యానించే వాళ్ళు బోధిస్తారు. యేసు ఉన్న ఇంట్లో ఈ మూడు ఉంటాయి. చిన్నపిల్లలేమో చదువుతారు, టీనేజ్ నుంచి చదివి ధ్యానిస్తారు, తర్వాత బోధిస్తారు కూడా ధ్యానించిన వాళ్ళు. ఆ బోధ మీ ఇంట్లో ఉందా? మన ఇంటిని మనం పరిశీలించుకుందాం. ఈ రాత్రికాల సమయంలో చాలా విలువైన మాటలు మీకు చెప్పాలని ఆశపడుతున్నా. మన ఇంటిని బాగు చేసుకుందాం. మన ఇంటిని దేవునిలో కట్టుకుందాం. చూడండి, ఇంకా కొన్ని మాటలు అక్కడ అదే 1వ అధ్యాయంలోనే 22 నుంచి 23 చదవమ్మా. అధికారము గలవాని వలె బోధించను. మీ బంధువులు వచ్చినా సరే వారికి బోధ వినిపించాలి. ఎలాంటి బోధమ్మది? అధికారము గలవారిగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు పెట్టకథలు చెప్పేవాడు కాదు, అనగనగనగా అనేవాడు కాదు. మీరు అలాంటి ఆత్మ సంబంధమైన అధికారము గలవారుగా మీరు బోధకులుగా తయారవ్వాలి. మీరు బోధించేవారు తయారవ్వాలి. వాక్యముతో మాట్లాడేవారుగా ఉండాలి. మీరు
వాళ్ళు లోక సంబంధంగా మాట్లాడితే రివర్స్గా వస్తూ ఉంటారు. మనం ఆత్మ సంబంధులంగా సమాధానం చెప్పి అధికారం గలవారుగా మీరు బోధకులుగా తయారవ్వాలి. ఎన్నాళ్ళైనా సరే మీరు బోధించడం రాకపోతే, చెప్పటం రాకపోతే శూన్యం. మనకున్న పెద్ద సమస్య ఏంటంటే ప్రార్థనే, కేవలం ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ప్రార్థన తప్పు కాదండి, ప్రార్థన అంశం కూడా వస్తుంది లాస్ట్లో. కానీ మీరు బోధించకుండా, వాక్యం చెప్పకుండా ఎంతవరకు ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళకి ఏమర్థం అవుద్ది? యేసయ్య గురించి, యేసయ్య ఎవరో ఎలా అర్థం అవుద్ది వాళ్ళకి? యేసు గురించిన వార్త చెప్పాలి కదా మనం, అది బోధ ద్వారా వెళ్ళాలి. చూడండి, ఇంకొక మాట మీరు చెప్పండి. 4వ అధ్యాయం 1వ వచనం చదవమ్మా. చూడండి, ఎక్కడికి వెళ్ళినా ఆయన బోధించేవాడే. సముద్ర తీరాన్న, ఇంటిలోను, బయట కూడా ఆయన బోధకుడిగా తయారైన తర్వాత 33 ఏళ్ళు ఎన్ని విషయాలు చెప్పాడో. మరి మనకిచ్చాడు ఆ హక్కు. ఆయన వచ్చాడు, చనిపోయి తిరిగి లేచాడు, వెళ్ళిపోయాడు, అపోస్తలుకి ఇచ్చాడు, తర్వాత ఇప్పుడు మీకు ఇచ్చాడు, నాకు ఇచ్చాడు. కాబట్టి బైబిల్లో ఒక మాట ఉంటుంది, రోజులను బట్టి చూస్తే మీరు బోధకులై ఉండమన్నాడు. ఏమని ఉంది అక్కడ? బోధకులై ఉండాలి మీరు. కాలమును బట్టి చూస్తే ఇంటిలో ఉన్నవాళ్ళు ఎవరన్నా బోధకులు అయ్యారా? బోధకులు అంటే పాస్టర్లు అమ్మని పాస్టర్లు కాదండి, ఇక్కడ గమనించండి. వాక్య జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరూ బోధకులు అవ్వాలి. మీరు బోధిస్తున్నారా? దానికి బేసిక్ ఏంటి? కనీసం రెండు పూట్ల కుటుంబ ప్రార్థన. కుటుంబ ప్రార్థనలో వాక్య జ్ఞానం ఉన్నవాళ్ళు, వాక్యాన్ని ధ్యానించిన వాళ్ళు బోధించాలిగా. వాళ్ళు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని వయసు భేదం ఉండదండి. వాక్యాన్ని ధ్యానించి వాక్య జ్ఞానం ఉన్న వాళ్ళందరికీ కూడా గమనించండి, ఖచ్చితంగా బోధకులు అవ్వాలి. మరి ఆ బోధకులుగా అవుతున్న క్రమంలో మీరు ఎంతమంది ముందుకెళ్తున్నారు? సరిపెట్టేసుకుంటున్నారా చిన్న ప్రార్థన చేసుకొని? మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎందుకు బోధకులు అవ్వకూడదు? మన సంఘానికి వస్తున్న మీరు ఎందుకు బోధకులుగా ఉండట్లా? మీరు ఎందుకు వాక్యాన్ని పంచుకోవడానికి ఇష్టపడట్లేదు? ఆరోగ్యమూర్తి గారు చక్కని మాట అంటారండి, ప్రతి ఇల్లు ఒక చిన్న సంఘం అయిపోవాలంట. అర్థమవుతుందా? ప్రతి సంఘం ఒక పెద్ద కుటుంబం అవ్వాలంట. చెప్పండి ఒకసారి. అది పెద్ద కుటుంబం అవ్వాలి, ఆత్మీయ కుటుంబం అవ్వాలి. ఇది జరుగుతుందా? సంఘం ఆత్మీయ కుటుంబంలో పెంచడం కోసం దేవుడు చేస్తుంది తన సేవకుని ద్వారా. కానీ ప్రతి గృహం, మీ ఇల్లు ఒక చిన్న సంఘంగా తయారవట్లేదా? ఎందుకు అవ్వట్లే? మరి మీకు వాక్య జ్ఞానం లేక, బైబిల్ మీ ఒళ్ళు లేక ఎందుకు మనం మాట్లాడట్లేదు? చెప్పండి ఒకసారి. అలా ఆనవాయితీగా కంటిన్యూగా మీరు ఎందుకు వాక్యాన్ని డిస్కషన్ చేయట్లా? అంటే ఒకళ్ళు మారినంత మాత్రాన మీ మీద ఆధిపత్యం చేస్తున్నారంటే మీరు డమ్మియా? మారిన భర్త మీ మీద ఆధిపత్యం ఎక్కడ చేయాలి? భౌతికంగా చేస్తాడు, ఆత్మీయంగా మీరు చేయాలి కదా. మీరు ఎందుకు చేయట్లేదు? కుటుంబ ప్రార్థన ఎందుకు చేసుకోవట్లేదు మీరు? అమ్మో మా ఆయన ఉన్నాడండి షూ అంటుందో హామా. అంటే నువ్వు ఆత్మ సంబంధంగా నువ్వు బానిస అయిపోయావు ఆయనకి. భౌతికపరమైన పర్సన్కి ఆత్మ సంబంధం బానిస అయిపోతామండి. దేవునికి ఎంత అవమానం అండి అసలు. ఎన్న మాట అంటే అధికారము గలవారుగా మనం బోధించాలంట. మీరు ఒకరొకరు హెచ్చరించుకుని బోధించుకోండి. ఆ మాటలు ఆయన చెవిని పడితే ఆయన మారొచ్చేమోగా. అంటే మీరు కనీసం బైబిల్ తీరా ఆయన ఉన్నంతవరకు. ఆయన మారలేదండి. ఆయన ఏమనుకుంటాడనండి, నడి ఇంట్లో దాన్ని ఏమంటారండి, నట్టింట్లో బైబిల్ ఓపెన్ చేయాలి. నట్టింట్లోనే ఆయన దాక్కొని మీకెందుకు? మారిన వాళ్ళు మీ అబ్బాయి అవ్వచ్చు, మీ నాన్న అవ్వచ్చు, లేకపోతే ఇంకోళ్ళు అవ్వచ్చు, దాక్కొని ఇవ్వండి. బెడ్రూమ్స్ ఉన్నాయి. మీరు నట్టింట్లో మధ్యలో కూర్చోవాలి. 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు. కార్యాలు దేవుడు చేయడంటారా? కాబట్టి యేసు ఉన్న ఇంట్లో ఏముంటుంది? బోధ ఉంటుంది. ఉందా? రెండవది అదే మార్కు సువార్తలు 1వ అధ్యాయం 31వ వచనం చదువుదాం. ఆ ఇంట్లో ఉండి వదిలేను కనుక ఉపచారము ఆతిథ్యం ఇచ్చే గృహాలుగా ఉండాలి. యేసు ఉన్న గృహము ఆతిథ్యం ఇచ్చే గృహముగా ఉండాలి. మీకు కొంచెం బాగా శ్రద్ధగా వినండి అమ్మా. ఈరోజు మన గృహాల గురించి ఒకసారి స్కాన్ చేసుకుందాం. దేవునికి వాక్య అర్థంలో చూసుకుందాం మన గృహాలు ఎలా ఉన్నాయో. ఒకరు ఉన్నా మీరు కుటుంబానికి ఆత్మీయ యజమానులు. మీరు భౌతికంగా ఆయన యజమానుడు అవ్వచ్చు, మారకుండా అన్ని వనరులు తేవచ్చు ఆయన.
మీకు అన్ని సమకూర్చవచ్చు. ఆత్మీయంగా మీరు యజమానురాలుగా ఉండాలి. మారు మనసు పొందిన వాళ్ళు ఆత్మీయమైన నీడ్స్ మీరు తీర్చాలి వాళ్ళకి. ఆత్మీయమైన కొరత మీరు తీర్చాలి వాళ్ళకి. మీరు తప్పించుకుంటే ఆత్మీయమైపోద్ది. కాబట్టి ముందు బోధ ఉండాలి. రెండవది ఏంటి? ఆతిథ్యం ఇచ్చే గృహాలుగా ఉండాలి. క్రైస్తవులు ఉన్న గృహాలు ఆతిథ్యం ఇచ్చేవారుగా ఉండాలి. మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏం పెడతావు అన్నట్టు ఉండకూడదు క్రైస్తవులు. మీ ఇంటికి వచ్చినా మా ఇంటికి వచ్చినా మేమే పెడతాం అన్నట్టు ఉండాలా, మేమే తెస్తాం అన్నట్టు ఉండాలా. ఎందుకంటే మనకి ఎంతో ఉంది ఆత్మ సంపద, కానీ భౌతికంగా వాళ్ళకి ఎంతన్నా ఉండొచ్చు, ఎందుకు బండ్రది అది. మనకున్నది కొంచెమైనా భౌతికంగా వాళ్ళకి పంచేవారుగా ఉంటే ఆత్మీయంగా వాళ్ళు మనకి ఎంతో పంచుతారే పొద్దున మారు మనసు పొందితే. మీకు అర్థమైంది నా మాట? ఆతిథ్యం చెన్నాళ్ళు అయింది మీ ఇంట్లో. నేను పెద్ద ప్రసంగం చేయట్లే ఇవాళ. ఉన్న కొద్దిమంది అయినా మీ కుటుంబాలు మార్చుకోవడం కోసం ఆశపడుతున్నా. మీరు ఎంతమందికి ఆతిథ్యం ఇస్తున్నారు? బంధువులు ఎంతమంది పిలిచి భోజనం పెట్టారు మీరు? ఆ భోజనాన్ని పిలిచిన సందర్భంలో మీరు ఎంతవరకు ప్రార్థనాపూర్వకంగా ఉండి ఆత్మీయతను అందించారు వాళ్ళకి? పెళ్ళిళ్ళకి అందించి మీరు ప్రార్థన చేశారు ఏమన్నా? అక్కడ పెళ్ళిళ్ళకి ప్రార్థన ఏముంటుంది? అక్కడ ఊరికి జస్ట్ తూతు మంత్రమే. లేకపోతే కార్యక్రమానికి పిలిచి ఏమన్నా చేశారంటే ఏం చేయట్లా. కానీ మిగిలిన టైంలో అప్పుడప్పుడు ఎందుకు వాళ్ళని పిలిచి ఆతిథ్యం ఇచ్చి మన ఆత్మీయతను అందించకూడదు? మన దేవునికి బోధన అందించకూడదు? వాళ్ళ కోసం ప్రార్థన చేయకూడదు? అసలు ఆతిథ్యం ఎందుకు మర్చిపోయారు మీరు? కరోనా టైం పుణ్యం అంతా కూడా మొత్తం మర్చిపోయారు అందరూ. టచ్ మీ నాట్లో అయిపోయారు అందరూ. అసలు బంధుత్వం లేదు. అసలు క్రైస్తవులు ఉండొచ్చండి ఒంటరిగా. అన్యులా లేకపోతే క్రైస్తవులు పక్కన పెట్టిన ఎందుకు ఆతిథ్యం ఇవ్వట్లే మీరు? ఎన్నాళ్ళైంది మీ బంధువులు మీ ఇంటికి వచ్చి చేయొత్తని వస్తారు? ఎన్నాళ్ళైంది మీ బంధువులు మీ ఇంటికి వచ్చి ఎందుకు పిలవట్లే మీరు? బంధువులు అంటే ఎవరు? పరాయవాళ్ళ? ఇప్పుడు నీ బంధువుల కోసం ప్రసంగం కాదు ఇది. బంధువులను కూడా మార్చుకోవడం కోసం, తపన ఆశ ఉండటం కోసం, దాంట్లో భాగంగా ఆతిథ్యం కదా. ఎందుకు వాళ్ళని దూరంగా పడేశారు? ఎప్పుడు మనకి ఏముండవు. పర్లే, ఏం కావాలి వాళ్ళకి? ప్రేమ కావాలి. పిలిచి సంతోషంగా రండి ఛానల్ అయింది అనేసి మీరు వెళ్ళండి ఒకసారి. వాళ్ళు 2 సార్లు వస్తారు. మీ ఇంటికి ఎన్నిసార్లు వస్తే అంత మంచిది. వాళ్ళు మీ ఇంటికి ఎన్నిసార్లు వస్తే ఆతిథ్యం ఇస్తే అంత మంచిది వాళ్ళకి. ఆ ప్రేమ అందించింది అక్కడ దూరంగానే ఉంచారుగా మీరు. మా తమ్ముడు మా అన్నయ్య అసలు పొరపాటు నన్ను పిలవడండి. మేము ఎందుకు పిలవాలి? మీరు పిలవాలి. మీరు పిలవాలి. వాళ్ళు కుంటివాళ్ళు, గుడ్డివారు, అంగవిహీనులు, ఇంకా చెప్పాలంటే ఆత్మీయత లేని దరిద్రులు వాళ్ళు. ఆత్మీయమైన జీవితంలో జ్ఞానం లేని వాళ్ళు నామకాహ నశించిపోతున్నారు. అన్యులుగా నశించిపోతున్నారు వాళ్ళు. మీరేగా దిక్కు వాళ్ళకి. మిమ్మల్నే ఉంచాడు దేవుడు వాళ్ళకి మాదిరిగా ఉండమని. మరి మీరు దూరంగా ఎందుకు ఉంచుతారు వాళ్ళని? తప్పు కదా. దేవుడు అందరి ఇంట్లో చొరబడిపోయాడు కదండి. కాబట్టి మీరు ఎందుకు ఆతిథ్యం ఇవ్వట్లా? ఆతిథ్యం విషయం ఎందుకు ఫెయిల్ అవుతున్నారు మీరు? ఎన్నాళ్ళు అయింది మీ బంధువులు మీ ఇంటికి వచ్చి సంతోషంగా భోంచేసి? ఎన్నాళ్ళు అయింది వాళ్ళని పలకరించి వాళ్ళని రప్పించి? మీరు ఎందుకు భయపడుతున్నారు? వాళ్ళు భయపడాలండి. మీరు వాళ్ళు లేనిపోని ఒక వ్యర్థమైన పరిస్థితి. ప్రేమను బట్టి జయించొచ్చాం. బహుశా ఏమైందంట? మీరు మళ్ళీ భోజనం పెట్టండి, మళ్ళీ పిలవండి. శత్రువులే కదా. శత్రువులు మిత్రులు చేసుకోవడం కోసం మంచి మార్గం కదా. కొంతమంది అండి అమ్మవారింటి మేరనే పిలుస్తారండి, ఇటీవలని పిలవరు. తప్పు కదా అది. వీళ్ళెవరో వీళ్ళు లేకుండా మీ ఇద్దరు లేరుగా. ఆ జ్ఞానం కూడా లేదా మీకు? అటువైపు వాళ్ళు ఇటువైపు వాళ్ళు సహకరిస్తాను కదండి. మీ ఇద్దరు వివాహం అయింది. వాళ్ళు నిలబడితే కదా వివాహం అయింది. వాళ్ళు పూనుకుంటేనే వివాహం అయింది. మరి ఎందుకు దూరం చేసుకున్నారు? కేవలం 3 వేసి వివాహం కోసం మాత్రమే బంధువుల మిగిలిన టైంలో వద్దా వాళ్ళకి? ఆతిథ్యం ఇచ్చే విషయంలో మీరు ఫెయిల్ అవ్వకూడదు. చూడండి, ఒక చక్కని మాట చూపిస్తాను మీకు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ చదవండి సరే. సహోదర ప్రేమ నిలువరముగా స్థిరముగా ఉండనియుడియా, ఆతిథ్యము చేయ మరవకుడి. ఎవరు చెప్తున్నాడండి? క్రైస్తవులు చెప్తున్నాడండి. క్రీస్తుని నమ్మిన వాళ్ళు చెప్తున్నాడండి. పరిశుద్ధాత్మ దేవుడు ఆతిథ్యం ఇచ్చే విషయంలో మరవద్దు. ఇది ఎప్పుడో మర్చిపోయామేమో అంటున్నారు మీరు. అతను ఒక రకంగా, తల్లిని ఒక రకంగా, అత్త రేపును ఇంకొక రకంగా, తల్లి వైపున ఇంకో రకంగా చూడకూడదు. ఆతిథ్యం అనేది సమాధానంగా, సంతోషంగా, ప్రేమతో ఇవ్వాలది. మీరు ఏం పెట్టారనే కాదు, ఏం ఇచ్చారనే కాదు,
మనము ఎంత అందించాం ప్రేమ, దేవుని ప్రేమ అనేది కావాలి. అవసరాలు ఆదుకునే విషయంలో ఆ నీడ్స్ కొన్ని ఉంటే, ఇంపార్టెంట్ నీడ్స్ కొన్ని ఉంటే వాళ్ళకి పాపం తెలియక అదే కొన్ని అడగలేకపోతారు మందికి. మనం ఎందుకు తెలుసుకోకూడదు? తప్పే ఉంది దాంట్లో. లక్షల వేలు పంచేయమన్న ఉద్దేశం కాదు, అంత మీ దగ్గర ఉండదు కూడా. కానీ ప్రేమ ఉంది కదా, కోట్ల కంటే విలువైంది. ఆ ప్రేమను పంచుకునే విషయంలో ఆతిథ్యం, చిరు ఆతిథ్యం. రండి సంతోషంగా. దూరంగా ఉందనుకోండి ఒకే భోజనం, దగ్గరలో ఉందనుకోండి రండి సంతోషంగా మంచి కాఫీ కాసారండి, తప్పేముంది దాంట్లో? చక్కగా రామనొచ్చు కదా. దగ్గరలో ఉంది, వేలూరులోనే ఉన్నారనుకోండి, ఈరోజు మంచి స్పెషల్ కాఫీ కాసారా అనొచ్చుగా. చిన్న స్నాక్స్ ఉన్నారా అనొచ్చు కదా. హ్యాపీగా ఒక అరగంట మాట్లాడుకోవచ్చు కదా. వాళ్ళు ఎందుకు మనం దూరంగా పెడుతున్నాం? ఎందుకు దేవుడు ఆ మాట రాయించాడండి ఆతిథ్యం గురించి? అది అవసరం క్రైస్తవులకి. మనమే తింటే ఎలాగా? ఏం చేస్తున్నావు? భోజనం చేస్తున్నావు. ఏం వేస్తే అంటున్నావు? తలుపు వేస్తే అంటున్నాం. ఏమన్నానే మిగిలితే మా కుక్క, పిల్లి, ఎలుక. నా కుక్క, నా పిల్ల, నా ఎలుక. వేరే పక్కోడు ఎలుక కూడా రాకూడదు లోపలికి. ఏంటంటారు? ఏం జరిగింది అక్కడ? ఆలోచించండి సార్. కొంచెం సాక్రిఫైస్ చేయకూడదు, మనం తగ్గించకూడదు కొంత. చూడండి అక్కడ మత్తయి సువార్త 10:12 నుంచి. మత్తయి సువార్త 10:12 నుంచి. ప్రవేశించు. సేవకులను పిలిచారా మీరు? సేవకుల్ని ఎన్నాళ్ళని సేవకులను పిలిచి వాళ్ళ భోజనం పెట్టి అక్కడ అదే మాట, అదే మీ సమాధానం వద్దా? బ్లెస్సింగ్స్ వద్దా? ప్రేమ వద్దా? అసలు మేము రావనుకోండి, సామాన్యంగా మేము రాము, మీరు తినలేము కూడా, అయిపోయింది. కానీ మీకున్న ఆశ ఉందా? ఎన్నాళ్ళైంది మీ ఇంటికి సేవకులు వచ్చి? ఎంతమందికి ఆ దాహం ఉంది అసలు? ఎన్నాళ్ళైంది మీ బంధువులు మీ ఇంటికి వచ్చి? ఎంతమందికి మీరు మాదిరి కనిపిస్తున్నారు? ఎంతమందిని ప్రేమించి మీరు ఆతిథ్యం ఇచ్చి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నారు? ఎందుకని వదిలేసామా అలాగా? అక్కడ చూడండి, ఆ మాట భయం వేస్తుంది నాకు. సేవకులు వెళ్ళారు, ఇంటికి వెళ్తే వాళ్ళు రిసీవ్ చేస్తున్నారు అనుకోండి, ఏం జరుగుతుందంట? సమాధానము వస్తుంది ఇంటి మీదకి. అయోగ్యమైతే వచ్చేసేది. అంటే ఏంటి? వాళ్ళు స్వీకరించకపోవచ్చు. కానీ మీరు క్రైస్తవ కుటుంబాలుగా మీరు మీకు సంబంధించింది కాదు అది. యాక్చువల్ చెప్పాలంటే అన్యులు సంబంధించిన వాళ్ళు, వేరే వాళ్ళు సంబంధించింది. మరి మీరు ఎలా ఉండాలి? మీరే రప్పించి సమాధానం వాళ్ళకి సమాధానం ఇవ్వాలి. మీరు బ్లెస్సింగ్స్ ఇవ్వాలి. మీరు సేవకుల బ్లెస్సింగ్స్ మీరెంత పొందుకుంటున్నారు? వండి పెట్టమంటున్నారు కదా, కంటిన్యూగా పిలవబాకండి మమ్మల్ని. పాడైపోతాం మా కుటుంబాలు, మా ఆరోగ్యాలు పాడైపోతాయి. దాని గురించి మాట్లాడట్లేదు. అసలు ముందు దాహం ఉందా మీకు? సంఘస్థులు కానీ సేవకులను కానీ పిలిపించుకునే ఆశ మీకు ఉందా? ఎన్నాళ్ళు అయింది మీ ఇంటికి సంఘస్థులు వచ్చి? ఎన్నాళ్ళు అయింది సంఘంలో ఉన్న వాళ్ళు 2-3 వచ్చి సంతోషం మాట్లాడి మీ ఇంటికి వచ్చి? ఫంక్షన్స్ని మాట్లాడాలి. ఫంక్షన్ అందరూ వస్తారండి, అది ఏదో రకంగా మొహవాడం కొంత వస్తారు చాలామంది. కానీ మామూలుగా సహజమైన లక్షణం ఏముండాలి మనకి? ఆతిథ్యం ఎల్లప్పుడూ ఇచ్చేవారుగా మనం ఉండాలి. క్రీస్తు ఉన్న ఇంట్లో ఆతిథ్యం ఇచ్చే గృహముగా ఉండాలి వాళ్ళు. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చింది గమనించండి, ప్రతి కుటుంబాన్ని వెలిగించడం కోసమే, ప్రతి జీవుని వెలిగించడం కోసమే. ఆ జీవులుగా ఉన్న మనము మన కుటుంబాన్ని మనం వెలిగించుకుంటూ 10 మందికి ఆ వెలుగు అందించాలి కదా. అది ప్రేమతో కూడిన ఆతిథ్యం. ఇంకా పోతే 3వ చూద్దాం. మార్కు సువార్త 2:2. యేసు ఉన్న ఇంట్లో ఏమంటో చూద్దాం. ఆ ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు, అక్కడ ఏముందమ్మా? అనేకులు కూడి వచ్చి యేసు ఉన్న ఇంటిలోనికి అందరూ వస్తుంది. ఏమంటారంటే జనాకర్షణ ఇల్లు అంటారు. అందరికీ బ్లెస్సింగ్గా ఉండాలి మీ పేటలో, మీ ఇల్లు. అందరినీ సంతోషంగా పలకరిస్తూ ఉండాలా. అందరికి మీ ఇల్లు జ్ఞాపకం రావాలా. జనాకర్షణ ఇల్లులాగా ఉండాలండి క్రైస్తవ గృహాలు. ఈ అమ్మాయి గుడికి వెళ్ళదు, ఎవరితో మాట్లాడదండి అసలు, ఏంటోనండి, పలకరించిన పలకదండి అనే పరిస్థితి మంద కాదు, మంద కానే కాదు.
వాళ్ళు దుర్బుద్ధితో ఒకవేళ వ్యర్థంగా మనం దూరం చేసుకున్నా మనం దూరం అవ్వకూడదు సాధ్యమనుకో. ఒకవేళ మన నష్టపడుతుంది అనుకోండి, కొంచెం దూరంగా ఉంచుతాం తాత్కాలికంగా, అది కూడా తాత్కాలికమే. ప్రార్థన చేస్తూనే ఉంటాం, ప్రేమతో వాళ్ళ కోసం ఆలోచిస్తూనే ఉంటాం. ఎవరున్నారంట అక్కడ? అనేకులు వచ్చారంట. ఎవరున్నారు వచ్చారు అక్కడికి? యేసు ఉన్న ఇల్లు. ఆకర్షణ ఉంటుంది. డెకరేషన్ చేస్తే రారు అందరూ. అదవుతుంది. రంగులు వేసుకుంటే కాసేపు చూసి వెళ్ళిపోతారు. మరీ దౌర్భాగ్యం ఏంటంటే రంగులు వేస్తారు, డెకరేషన్ చేస్తారు, టిప్ టాప్గా ఉంటారు. ఎందుకు చేశారు అంతా? అందరూ చక్కగా మెచ్చుకోవాలనే కదా. కానీ అందరూ మెచ్చుకోవాలని అని తర్వాత మళ్ళీ బూడిద గుమ్మడికాయ కడతారు అక్కడ. అందరూ కన్ను పడాలనే కదా డెకరేషన్ చేసింది నువ్వు. అందరు కళ్ళు పడాలనే కదండి, అంతేనా? నాటు భాషలో మోటు భాషలో ఏంటండి, అందరు కళ్ళు పడాలనే కదా, అందరూ చూడాలనే కదా డెకరేషన్ చేసి రంగులేసి టిప్ టాప్ తయారు చేసింది. మళ్ళీ ఎందుకు కట్టావు? దిష్టవద్దనేసి, చూడొద్దనేగా. అయ్యో ఎంత దుర్మార్గం చూడండి. వీళ్ళు పిచ్చోళ్ళ మంచోళ్ళు అర్థంగా నాకు. క్రైస్తవ కుటుంబం డెకరేషన్తో ఆకర్షించకూడదు, ఆత్మీయ ప్రేమతో ఆకర్షించాలి. జనాకర్షణ గల గృహముగా ఉండాలి. ఎంతమందికి మీ ఒక నెలలో ఎంతమంది వచ్చారు మీ ఇంటికి? మీ పక్క వాళ్ళు చుట్టాలు వాళ్ళతో చెప్పండి ఒకసారి. ఈ నెలలో ఒక్క రాలేదండి. రారు. ఇంకో నెలలో అస్సలు రారు. ఇంకో నెలలో అస్సలు రారు. మేము తలుపులు వేస్తుంటే ఎవరు వస్తారు? ఎట్లాగండి క్రైస్తవ కుటుంబాలు? నేను చెప్తున్నా, మా అమ్మగారు మా సంపాదించిన 3 సెంట్లు అప్పుడు, నేను ఇల్లు కొనలేదు, ఆ స్థలం కొనలే కొప్పాకలు. మాది కేంద్రం. మా నాన్న సోషల్ పర్సన్గా ఉండేవాడు. అందరికీ అన్ని కులాల వాళ్ళు ఉంటారు మాకు చాలామంది. మూడు క్యాస్టులు, మెయిన్ క్యాస్టులు. కులం గురించి మాట్లాడటం కానీ ఉద్దేశం కాదు, కానీ అందరూ మా ఇంటికి వచ్చేవాళ్ళు అని చెప్తాం కోసం మాట్లాడుతున్నాం. అందరూ ఆజానుబాహులు, పెద్ద పెద్ద వాళ్ళు, ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు అందరూ మా ఇంటి సెంటర్ పాయింట్. ఉదయాన్నే లేచేసి పెద్ద పెద్ద రైతులందరూ కూడా జేమ్స్ గారు ఆయనతో పని ఉంటుంది. తర్వాత సాయంత్రం కల్లా అమ్మలక్కలందరూ మా ఇంటికి వచ్చేవాళ్ళు. మా అమ్మగారు ఎక్కువ కూర ఉండి అందరికీ వేస్తూ ఉండేది. అట్లాంటి అభిమానంతో ఉండేది మా అమ్మగారు. నాకు సంతోషంగా ఉండేది. అందరూ మా అరుగు మీద కూర్చునేవాళ్ళు అన్నమాట. మా గుడిసే, చిన్న గుడిసే అయినా సరే అందరూ సంతోషంగా వచ్చేవాళ్ళు. పెద్ద పెద్ద బిల్డింగ్లు ఏమి లేవు. చాలామంది జమ్మిళ్ళు, పెంకిళ్ళు ఉండే అప్పుడు బిల్డింగ్లు లేవు. కానీ మా చిన్న గుడిసే, చిన్న పూరిళ్ళే. అయినా సరే అందరూ అమ్మ పిన్ని ఏం కూర ఉండేవు అని హామీ వచ్చేది. పలకరిస్తాక చాలా వచ్చేవాడు. తర్వాత ధైర్యం కోల్పోయినప్పుడు మా అమ్మ ధైర్యం చెప్పేది. గొడవలు అయితే మా అమ్మ గొడవలు ఎంటర్ అయిపోయి భార్యాభర్తల గొడవలు చెప్పేది. ఆ పెద్దరా పాటించేవాడు మా అమ్మగారు, మా నాన్నగారు కూడా. అంటే ఇక్కడ ఏముందని వచ్చారు వాళ్ళు? ఆప్యాయతలు, ప్రేమలు ఉన్నాయని. జనాకర్షణ గృహములాగా నువ్వు ఉంటే అందరు కూడా ఆదరణ పొందుకుంటారు, సమాధానం పొందుకుంటారు, ప్రేమ పొందుకుంటారు. దేవుని చిత్తం మంది బోధ వింటే కనుక మారు మనసు పొందొచ్చు కదా. ఎందుకు మనం ఒంటరివారుగా ఉండాలి? దేవుడు ఉన్న గృహం ఎలా ఉండాలంట? అనేకులు, అక్కడ ఏముందమ్మా? అనేకులు కూడుకున్న సాధారణమైన ఇల్లు అవ్వచ్చు, అది బ్లెస్సింగ్గా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి మీ గృహము. యేసు ఉన్న ఇల్లు అనేక మందికి ఆకర్షణగా ఉండాలి, ఆత్మ సంబంధమైన ప్రేమతో. 4వ చూద్దాం ఒకసారి, 2వ అధ్యాయంలోనే అదే 2b చూడండి ఒకసారి. వాక్య ప్రకటన కేంద్రంగా ఉండాలి. నాకు వాక్యంలో ప్రిస్కల జ్ఞాపకం వస్తారు. వాక్యాన్ని ప్రకటించే కేంద్రంగా మీ గృహం ఉండాలి. అక్కడ అన్యులు అవ్వచ్చు, క్రైస్తవులు అవ్వచ్చు, నామకాద క్రైస్తవులు అవ్వచ్చు. ఈ గృహంలో నుండి ఎప్పుడు కూడా వాక్యం చక్కగా వినిపిస్తుందండి. ఒక్కొక్కసారి వాక్యము వినపడటమే కాదు, కనపడాలి కూడా మీ జీవితాల్లో. కనపడితేనే వాళ్ళు వింటారు వాక్యం. మైకులతో వాక్యం అంటుంది ఓటం కాదు, వాక్యం మీ జీవితంలో కనిపించాలి. అంటే వాక్య ప్రకటన కేంద్రంగా మీకు ఉండాలి. గోడలపై రాయటం కాదు, మీ జీవితాల్లో వాక్యం కనిపించాలి. క్రియలతో కూడిన వాక్యం, క్రియలతో కూడిన జీవితం వాక్య రూపంలో కనిపించాలి. అప్పుడే ఆకర్షితులు అవుతారు. అప్పుడే మీ మాటలు వాళ్ళు వింటారు. కొంతమంది రాస్తారండి పెద్ద బోర్డు, యేసు గృహానికి అధిపతి, లోపల తనుకుంటారు. బోర్డు మాత్రం భయంకరంగా కనపడద్ది. లోపలేమో తాగుళ్ళు, లోపలేమో తిట్లు, లోపలేమో చివాట్లు. వాక్య జ్ఞానం ఉన్నవాళ్ళు, వాక్య బోధ ఉన్నవాళ్ళు అలా ఉండకూడదు కదా. నువ్వు బయట ఏం పెట్టావో లోపల కూడా అదే ఉండాలి. పాస్టర్ గారు ఇంటికి వృద్ధాశ్రమకి వెళ్తున్నాడు ఒక ఆయన. మా పాస్టర్ చెప్పిన సామెత ఇది చెప్పాడు కరెక్ట్గా. ఒకసారి ఇప్పుడు చెప్పి వెళ్తా ఉంటే
వీళ్ళు పాస్టర్ గారు ఎప్పుడు వస్తున్నాడు అనేసి, అలా కాదు ఆయన రాకుండా ఉండాలంటే కనుక మనం గొడవ వేసినట్టుగా యాక్షన్ చేద్దాం అన్నాడు. భర్త ఏమో, నేను కొట్టినట్టే ఉంటా కానీ కొట్టనే, నువ్వేమో ఏడిసినట్టు ఏడువు, నువ్వు ఏడబాక, గట్టిగా ఎడుతూ ఉండు, నేను కొడుతున్నట్టుగా యాక్షన్ చేస్తా తలుపులు వేసుకుని. పాస్టర్ గారు వచ్చే టైం అయింది. అప్పుడు వీళ్ళు కొట్టినట్టు ఈయన యాక్షన్ చేస్తున్నాడు, ఆమె ఏమో ఏడిసినట్టు యాక్షన్ చేస్తుంది. అమ్మా అన్నాడంట. అమ్మ అంటే కనుక తలుపు తీయట్లా. సరే ఈయన మామూలుగా విన్నారు వీళ్ళు, తలుపు తీయట్లా. ఒక 2 నిమిషాల తర్వాత సరే ఈ గొడవలు ఎందుకు మనకనేసి వెళ్ళిపోయాడు. తీరవసి పట్టుకల్లా తలుపులు తీశారు. అరే భలే యాక్షన్ చేసాం మన ఇద్దరు భార్య భర్తలు. నేను కొట్టాను కానీ ఏం యాక్షన్ చేశాను, ఆమె ఏం చేస్తుంది, నేను తక్కువ తిన్నా సూపర్గా గడిసే కదా కానీ విడిపల్లా అన్న పట్టుకల్లా ఆయన డోర్ అంట. డోర్ పట్టుకల్లా నేను కూడా వెళ్ళినట్టే వెళ్ళే కానీ వెళ్ళలా. పాస్టర్ గారు మా ఆత్మీయ తండ్రి చెప్పిన ఉదాహరణ, ఎప్పుడో చిన్నప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత. అంటే మనం ఏం చేస్తున్నాం, షో చేస్తున్నాం. అర్థమవుతుందా? సేవకులు మన గృహానికి రావటము ధన్యకరము, ఆయన ప్రార్థన చేయటము, కొన్ని వాక్యాలు చెప్పటం మన ధన్యకరమనే ఆలోచన ఉంటున్నాయి. వీళ్ళు పాస్టర్ అంటే ఇసిపోతున్నారు కొంతమంది. వాక్యం చెప్పడానికి ప్రార్థన చేయడానికి తప్ప రెండో ఆలోచన మాకు ఉండదు. అట్లాంటి పరిస్థితిలో మనం వాక్యాన్ని ప్రకటించే వరంగా మనం ఉండాలి ఇంట్లో. అది ప్రకటించడం కోసం మనం ముందేం చేయాలి, వాక్యం మన జీవితంలో కనిపించాలి, నటించకూడదు. సహజంగా నేను ఒక ప్రశ్న వేస్తాను మీకు, ఆదివారం ఉన్నట్టుగా మీరు ఎందుకు ఇంట్లో ఉంటలా? ఆదివారం పాటలు పాడతారు, తర్వాత సాక్ష్యం చెప్తారు, తర్వాత అవకాశం ఉంటే కొంతమంది బిడ్డలు వాక్యం కూడా పంచుకుంటున్నారు, తర్వాత అవకాశం ఉంటే మళ్ళీ కొంత పరిచర్య చేస్తారు. ఎంత చక్కగా ఉంటారో పరిశుద్ధులు అనుకుంటా. ఎందుకు మన ఆదివారం అలాగా మిగిలిన రోజుల్లో ఉంటలా మీ ఇంట్లో? ఈ సంఘమే మీ ఇంట్లో సంఘం కనిపించాలిగా, ఇద్దరు ఉన్నా సరే. ఎందుకు అలా ఉంటలా మీరు గమనించి ఆలోచించుకోండి. ఆదివారం మాత్రమే పరిశుద్ధంగా ఉండమని చెప్పాడు యేసుప్రభు వారు, కాదు కదా? ఆదివారం మాత్రమే పాటలు పాడమని చెప్పాడు యేసుప్రభు, కాదు కదా? ఆదివారం మాత్రమే బోధ వినాలి చెప్పాలని ఉందా? లేదు కదా? ప్రతి దినము కూడా మీ ఇంట్లో ఎందుకు ఆ బోధ, ఆ యొక్క ప్రేమ ఎందుకు రావట్లా? ఆ పరిశుద్ధి ఎందుకు ఉంటలా? ఎందుకు గలిబిలైపోతున్నారు మీరు? కాబట్టి ఏముంటుందంట అక్కడ, ఏముండాలన్నా? వాక్యమును బోధించే పరిస్థితులు ఉండాలి. దేవుని నామమునకు స్తోత్రం. కాబట్టి ప్రతి గృహము కూడా ఒక సంఘం అవ్వాలి, చిన్న సంఘం అయిపోవాలి. ఆ సంఘములు అనేక మంది బ్లెస్సింగ్స్ వెళ్ళాలి బయటికి. ఈ గృహములేనండి ఎప్పుడు కూడా కుటుంబ ప్రార్థన జరుగుద్దండి. మేము కూడా వెళ్తే మా కోసం ప్రార్థన చేస్తారండి. ఇక్కడ మీకు విషయం చెప్పాలి, దయచేసి గమనించండి. నా ప్రార్థన ఎంతో మీ ప్రార్థన కూడా అంతే దేవునికి. వింటున్నారా బాగా? నా ప్రార్థన ఎంతో సేమ్. మీ ప్రార్థన ఉంటాడు యేసయ్య, నా ప్రార్థన వింటాడు. మమ్మల్ని డానులు చేయబాకండి మీరు. ఎందుకంటే మేము ఎక్కడి నుంచో ఊడిపడలా, మనందరి ప్రార్థన యేసయ్య వింటాడు. దేవుని నామమునకు స్తోత్రం. 5వ చూద్దాం, చూడండి 2వ అధ్యాయంలోనే 5వ వచనం. చూచి పాపములు క్షమించగలిగిన ఒక కేంద్రంగా ఉండాలి. అంటే అర్థం ఏంటి? ఏమండి వీళ్ళని ఒక్క మాట అన్నా సరే ఒక్క మాట మాట్లాడరండి, వీళ్ళు పొరపాట్లను క్షమించే కేంద్ర బిందువుగా మీరు ఉండాలి మీ కుటుంబం. ఏం జరుగుద్ది? క్షమించే వాళ్ళు మనమే. వాళ్ళు ఎవరినేమనరండి, ఎన్ని అనుకున్నా ఏమనరండి, ప్రార్థన చేస్తారు, అవసరమైతే న్యాయం కోసం ముందుకెళ్తారు తప్ప వాళ్ళు ఒక్క మాట మాట్లాడరు వ్యర్థంగా. మనకు క్షమించటానికి అర్హమైన కుటుంబాలుగా మనం ఉండాలి. క్షమించగలిగిన పరిస్థితులు మనం ఉండాలి. ఆ పరిస్థితి లేకపోతే కనుక గమనించండి, మీకు రక్షణ ఎంతకాలమో నిలబడదు, లోపల రక్షణ నిలబడలేరు మీరు. క్షమించే అర్హత పొందుకున్న వారందరూ కూడా క్షమించబడాలి. క్షమించబడడానికి అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా క్షమించాలి మనం. ఆ క్షమాభిక్ష పెట్టేవాళ్ళు సీఎం పిఎం కాదు, మనమే. అలాంటి కేంద్రంగా మనం తయారవ్వాలి. అలాంటి కేంద్రం మనం తయారవ్వాలండి. యేసు ఉన్న ఇంట్లో క్షమాపణ ఉంటుంది, అది రాసుకోవాలి మీరు. యేసు ఉన్న ఇంట్లో క్షమాపణ ఉంటుంది. ఎందుకనంటే కనుక దేవుడు మనందరినీ క్షమించి బయటపడేశాడు. పాప క్షమాపణ కేంద్రంగా మన గృహం ఉండాలి. యేసు రక్తం కిందకు వచ్చేసాం మనం, యేసు రక్షణ కిందకు వచ్చేసాం మనము. ఆయన లక్షణం మనం కలిగి ఉండాలి. అలాంటి గృహంగా మీరు ఉంటున్నారా? అలా కట్టుకుంటున్నారా మీరు?
ఆడపడుచులను ఒక రకంగాను, చెల్లెలను ఒక రకంగా, అత్తోళ్ళను ఒక రకంగా, అమ్మను ఒక రకంగా. ఇంకా మీకు క్షమాపణ ఎక్కడ ఉంది? ఇంకా ఏం జరుగుద్ది అంటారు? వాళ్ళు ఏం చేయగలరా? మీరు మిమ్మల్ని ఏం చేయగలరా? వాళ్ళు ఏదో చిన్న మాట అంటే అంత మాత్రాన గలిబిలు అయిపోయి క్షమించకుండా ఎంతో కాలం దూరంగా ఉంచేవే, వాళ్ళకి దిక్కెవరు మరి? ఏసే దూరంగా ఉంచలేదండి. ఇప్పుడు వాడు మేకులతో కొట్టారు కదా, కొట్టారా? బళ్ళెంతో పొడిసారు కూడా, మొలకిరటం పెట్టారా? ఇంత హింసించిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి బయటికి వెళ్ళకముందే వాళ్ళని దేవుడు ఏం చేశాడు? వాళ్ళని క్షమించేశాడండి. ఇది రక్తపు మడుగులో ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు ఆయన్ని పొడిచిన వాళ్ళని, ఆయన తిట్టిన వాళ్ళని, ఆయన కొట్టిన వాళ్ళని, ఏమండి ముళ్ళకిని పెట్టిన వాళ్ళు అక్కడ ఉండగానే చనిపోకముందే క్షమించి వెళ్ళిపోయాడు పరలోకానికి. అది మీకు ఎందుకు ఉంటలా? చెప్పండి, మీకు ఎందుకు ఉండలేదు? దుర్మార్గంగా భయంకరంగా నష్టపరుస్తూ కొన్ని గ్యాప్ ఇస్తావండి ప్రార్థించే వాళ్ళ కోసం. మళ్ళా కనెక్ట్ అవ్వడం కోసం ప్రసవేదన పడాలిగా, మళ్ళీ వాళ్ళని క్షమించేసి కలుపుకుంటా ప్రయాసపడాలిగా. అది మీ మనసులో ఉందా? ఎంతమందిని మీరు దూరం చేసుకుంటారు? నేను అన్నది స్వచ్ఛమైన వాక్యములో ఉండి అసత్యములు పోతున్న వాళ్ళ గురించి మాట్లాడలేదండి. అసలు ఏమీ తెలియని హిందువుల కోసం మాట్లాడుతున్నా, నామకథ క్రైస్తవుల కోసం మాట్లాడుతున్నా. ఎంతవరకు వాళ్ళని దూరంగా ఉంచుతారు మీరు? క్షమించేస్తే పోలా? ఇప్పుడు అందో ఒక మాట, ఆ మాటను పట్టుకుని ఎంత గ్యాప్ ఇవ్వాలా? కొన్ని వేల మైళ్ళు ఉన్నట్టుగా, ఆకాశంలో ఉన్నట్టు నువ్వు కేవలం భూమి మీద నుండి నేను గొప్ప అనుకుంటుంటే ఎలాగా? దేవుడు అలా అనలేదు కదా, అలా ఉండలేదు కదా. మరి ఎందుకు మనం క్షమించే గుణంతో ఉంటలే? మనం చదువు మాట చదవరా. ఎవడైనా తిమోతి పత్రిక ఉంటుందా? తిమోతి పత్రిక ఎక్కడ ఉంటుంది? ఎక్కడది? కొలస్సీ 3 చదవరా. 3:13. ఒకనొక సహించు, దేవుని స్తోత్రం కదా. ప్రభువు మిమ్మల్ని క్షమించులాగున. ఎంత భాగ్యం అండి, ఎంత మంచి మాట అండి. క్షమించేస్తే పోలా? క్షమించేస్తే పోలేదండి. నేను ఉద్యోగం చేస్తున్న పరిస్థితిని బట్టి గమనించండి. ఆ క్షమాగుణం కనుక నాకు లేకపోతే కనుక ఎన్ని ప్రమాదాలు జరిగిపోయాయో, ఎంతమంది నష్టపోయేవాళ్ళు. నేను కూడా నష్టపోతాను, అది వేరే విషయం అనుకోండి. కానీ నాకంటే ఎక్కువ ఎంతమంది నష్టపోయేవాళ్ళు, నా హాని చేసేవాళ్ళు, నాకు పేపర్లు కూడా వేయించారు వాళ్ళు, నా గురించి రకరకాలుగా భావించేసేవాళ్ళు అందరికీ. కానీ నేను అది తెలిసినట్టే తెలిసే నాకు తెలియట్టుగా ఉండేవాడిని. ఎందుకని? అది బయట పడితే ఎక్కడ దూరం అయిపోతారు నా ఆత్మ. ఎందుకు అంత అవసరమా? వాళ్ళు అలా అంటాం, వాళ్ళు నష్టపోయి వాళ్ళుగా నాకు నష్టం ఏముంటుంది? నన్ను ఏం చేయగలిగారా ఎవరన్నా? నా యేసే నాతో ఉన్నాడు కదా, నాకు తెలుసు కదా, నా ప్రభుకి అన్నీ తెలుసు నాకంటే ఎక్కువ. మనం ఉద్రేకపడిపోవటం వల్ల, కోప్పడిపోవటం వల్ల, ఈర్ష్యగా ఉండటం వల్ల ఏ మాత్రం కూడా మేలు జరగదు. క్షమించేస్తే చాలా మేలు ఉంది. తిమోతి 5లో కూడా ఉంటుంది, చూడండి ఒకసారి. ఎవడైనాను విశేషంగా తన ఇంటి వారిని రక్షించకపోతే క్షమించి రక్షించుకోవాలని. అమ్మా ఏంటమ్మది అంటే మీకు ఏమవుతుంది? క్షమించకపోతే నీకు ఎంత భయంకరంగా లోటు ఉంటుందో అర్థమవుతుంది. అక్కడ క్షమించాలంతే, క్షమించడమే మన పని. దేవుని నామమున స్తోత్రం. ఏవండి, లూదియా మారు మనసు పొంది రక్షించబడింది. ఏం జరిగింది? జైలు అధికారి ఎందుకని వీళ్ళందరూ వచ్చారండి? కొర్నేలి కుటుంబం అంతా కూడా మారు మనసు పొంది. మీ కుటుంబంలో మీరు రక్షించబడిన బిడ్డలుగా ఉన్నప్పుడు నీవును నీ ఇంటి వారును అని వాక్యము ఎందుకు నెరవేరట్లేదు? విశ్వాసము గలవారైతే, విశ్వాసము గలవారు ప్రార్థించి వారి కుటుంబం రక్షించుకున్నారు కదా, ఎందుకు మనల్ని విడిచిపెట్టాలి? క్షమించేయండి. భర్త, భార్య, అత్త, మామ, పిన్న, ఆడపడుచు, ఇంకోహళ ఎవరైనా సరే క్షమించేసేయండి, ఏం పర్లేదండి. మీరు అనుకోకుండా అన్నారు అంతే. మళ్ళీ రియలైజ్ అయినప్పుడు గమనించండి, వాళ్ళు సిగ్గుతో వస్తారండి. మీరు ఒక మాట అన్నారనుకోండి, దాన్ని పట్టుకుంటారు వాళ్ళు 10 మాటలన్నా మనం పట్టుకోం. కానీ ఒక్క మాట మీరు అన్నా దాన్ని పట్టుకుని శాశ్వతంగా మీకు దూరం అయిపోతారేమో, శాశ్వతంగా నరకంలో కాలిపోతారేమో. అంత అవసరం అంటారా? మీరు అనకూడదండి. వాళ్ళు 10 మాటలన్నా సరే మారు మనసు పొందే అవకాశం ఉంటుంది. కానీ మీరు ఒక్క మాట స్లిప్ అయ్యారంటే కనుక వాళ్ళు ఎప్పటికీ మారు మనసు పొందకుండా ఉండులాగానే మీరే వేస్తారు పునాది, చేదు బీజం వేస్తారు. అన్నీ తెలిసి, ప్రేమ తెలిసిన మనం ఎందుకు తొందరపడిపోయే మాట అనాలి? మనం చెప్పుకోవటం వేరు,
ప్రార్థన చేసుకోండి. మీరందరూ సహోదరి కాబట్టి ప్రార్థనలు పెట్టండి. సిస్టర్ గారండి ఇలా మా ఆడపడుచు ఇలా అంటుందండి, ప్రార్థన పెట్టండి అని చెప్పుకోవటం వేరు. ఇంకోళ్ళ చెప్పకూడదు. మళ్ళీ అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇదిగో మీ వదిన అంటాను చూడు, ఎంత మాటలందో నా దగ్గరికి వచ్చి అంటామా. మనం చెప్పం కదా వాళ్ళకి, మనం దేవుని చెప్తాం, ప్రభా పెట్టిన మార్చు ప్రభా, మా సిస్టర్ గారు కొంచెం బాధపడుతున్నారు ప్రభా, మనం ప్రార్థన చేస్తాం వాళ్ళ మార్పు కోసం. ఎంత భాగ్యం ఉండేది. ఆ జ్ఞానం మనకే ఉంది. దేవుని నామమున స్తోత్రం. కాబట్టి ఇప్పుడు గమనించండి, ఆ రోజుల్లో నిర్గమకాండం 12వ అధ్యాయంలో ఉంటుంది, పస్కా బలి పశువును వధించి ఇంటి గడపకు వ్రాసేవాళ్ళు. ఇల్లంతా కాపాడాడు దేవుడు. ఆ ఇంట్లో ఒకవేళ దేవుని నమ్మని వాళ్ళు బలహీనలో ఉన్నా సరే వాళ్ళు కూడా కాపాడబడేవాళ్ళు. మరణదోత దాటి వెళ్ళిపోయేది. నిన్ను బట్టి దేవుడు అలాగా వాళ్ళని బ్లెస్ చేయొచ్చాము, రక్షణలో తీసుకురావచ్చు కదా. ఎందుకు మనం విడిచిపెట్టే వాళ్ళని? అందుకన్నా మీ గృహము మీ ఇల్లు కాన్సన్ట్రేషన్ చేయండి. రాత్రి ఎలా ఉంటుంది ఇల్లు, ఎలా ఉంటుందా లేదా. నెక్స్ట్ చూడండి ఇంకో పాయింట్, మార్కు సువార్త 2:9-11 చదవండి ఒకసారి. ఇంటిలో ఉన్న పేతురు ఇంట్లో యేసుప్రభు ఉన్నాడు. ఏం జరిగింది చూద్దామా. నీ పాపములు క్షమించమని చెప్పగా 11వ వచనం, స్వస్థతా కేంద్రంగా ఉండాలి. మీ ఇల్లు స్వస్థతా కేంద్రంగా ఉండాలి. బిడ్డలారా గమనించండి, మనకు దేవుడిచ్చిన ఆధిక్యత అది. నిజంగా అన్యులు కనుక స్వస్థ వల్లే మారు మనసు పొందే అవకాశం ఉందనుకోండి, దేవుడు స్వస్థపరచవచ్చు మీ ప్రార్థనల వల్ల. మీరు ప్రార్థన చేయండి బైబిల్ పట్టుకుని. అలాగే ఇంటింటి తిరిగి గుడ్ల కోసం ప్రార్థన చేయమంటలేను. అవసరం ఉంది, నీడు ఉంది, వచ్చారు, ఒకవేళ నిజంగా అది జరిగితేనే నమ్ముతారనుకుంటే, ఒకవేళ ప్రభువా విశ్వాసాన్ని బట్టి నీ కార్యం జరిగించు ప్రభు, నా విశ్వాసాన్ని బట్టి ప్రార్థన రిక్వెస్ట్ చేయండి. దేవుడు కార్యం చేయొచ్చు బహుశా. అలాగని యేసుక్రీస్తు ప్రభు వారు స్వస్థతలు చేసుకోవడం కోసం రాలా, బోధ కోసం వచ్చాడు ఇక్కడికి. బోధ చేశాడు కాబట్టి స్వస్థ కూడా కలిగింది. మీటింగ్ ఎందుకు వచ్చాం మనం? వాక్యం కోసం వచ్చాం, బోధ కోసం వచ్చాం. ఆటోమేటిక్గా స్వస్థ జరగవచ్చు. స్వస్థ చేయలేని వాడు కాదు ఆయన, చేసేవాడే. కానీ మెయిన్ ఏంటి? బోధ, వాక్యం. ఈ వాక్యమే రక్షిస్తుంది దేవా. కాబట్టి ఇప్పుడు నేను ప్రసంగానికి వచ్చాను అనుకోండి, మీ ఇంటికి ప్రసంగానికి వచ్చాను, నాకు కాఫీ ఇస్తారు. ఇప్పుడు కాఫీకి వచ్చాను నేను కాదు, ప్రార్థించి మీకు వాక్యం చెప్పడం కోసం వచ్చాను కాబట్టి కాఫీ తాగుతా. అర్థమవుతుంది మీకు? ఏసీ లోకానికి వచ్చింది బోధ నిమిత్తం వచ్చాడు తప్ప బాగు చేయటం కోసం రాలా. అందరూ బాగు కోసం పరిగెడుతున్నారు. బాగు కావాలా, బోధ కావాలా? చెప్పాలి మీరు, నిజం చెప్పండి. బోధ కోసం వచ్చారా, బాగు కోసం వచ్చారా? మీరు ఎక్కువగా ప్రార్థన చేసి దేనికోసం? బాగు బాగు బాగు, మా నాన్న బాగుండాలి, మా నాయ బాగుండాలి, మా ఆయన బాగుండాలి, నేను బాగుండాలి, బాగు బాగు బాగు. మరి బోధ ఏమవుద్ది? ఆత్మీయ స్వస్థ వద్దా? ఆత్మీయ రోగం పోవద్దా? పక్షవాత రోగి రాగానే యేసుప్రభు అన్న మాట ఏంటి? ఏ రోగం పోయింది? ఇప్పుడు బోధ వచ్చిందా లేదా? బోధ వల్ల రోగం పోయింది, పాప రోగం. తర్వాత ఏది బాగుంది? శరీరం బాగుంది. ముందు బోధ వెళ్ళింది, తర్వాత బాగు వెళ్ళింది. మనం ముందు బాగు కోసం వస్తున్నాం, బోధ వద్దా? 33 ఏళ్లలో యేసుక్రీస్తు ప్రభు వారు బోధ ఎక్కువ ఉందా, బాగు ఎక్కువ ఉందా? బోధకుడుగా వచ్చాడు కాబట్టి బాగు చేశాడు అందరికీ. అర్థమవుతుంది మీకు? మీరు ఈరోజు పాస్టర్లు ఏం చేస్తున్నారు? స్వస్థత కోడికలు. అది పెట్టకపోతే పాంప్లెట్ రాదు. అదేంది పెట్టే ముందు బోధ పెట్టాలిగా. సువార్త కూడా ఏం పెట్టవే? ఆటోమేటిక్ దేవుడు కార్యం చేయొచ్చాం బహుశా. అది నేను లేవంటలే, నేను అవి ఉండి. కానీ నీ విశ్వాసాన్ని బట్టి కార్యం చేస్తాడు దేవుడు. విశ్వాసం రావాలంటే వినుట వలన ఏం వినాలి? బోధ వినాలి. బోధ వింటే విశ్వాసం వస్తుంది, విశ్వాసం ద్వారా బాగు వస్తుంది. ఇది కదా లింకు. విశ్వాసం దేని నిమిత్తం వస్తుంది? క్రీస్తు నిమిత్తం విశ్వాసం. క్రీస్తు ఏమై ఉన్నాడో తెలుసుకుంటే విశ్వాసం పెరుగుద్ది. తద్వారా ప్రార్థన చేయి, దేవుడు కార్యం చేయొచ్చు. దేవుని నామమున స్తోత్రం. చూడండి మాట 11 వచనం, నువ్వు లేచి ఆయిల్ బుడ్డు పట్టురా, కచ్చి పట్టు అమ్ముకోవాలి మేము వ్యాపారం చేసి.
ఆయిల్ బుడ్లు అవసరం అంటారా? తెస్తున్నారు ఏమన్నా? తీసేగా అందరినీ ఆయిల్ బుడ్లు తెచ్చుకోవటం, సిలువ వేయమంటాం. నువ్వు వేసుకోవద్దు ప్రార్థన. నీ ప్రార్థన మీద నమ్మకం ఉండదు నీకు? చెప్పండి బిడ్డలు, నేను చెప్పకపోతే ఫస్టే పాస్టర్ గారి ప్రార్థన ఎంత ప్రముఖమైందో మీ ప్రార్థన కూడా అంతే ప్రముఖమైంది. నాకు నానే, మీకు నానే. అర్థమవుతుంది మీకు? అందరికీ పరలోకమున్న మా తండ్రి అంటున్నారు అందరూ. మీకు తండ్రే. మరి ఏంటి తేడా ఏంటి? ఎవరు చెప్పారు? నేను చెప్పలే. మరి వాళ్ళు చెప్పారేమో బహుశా. మేము ప్రార్థన చేస్తే స్వస్థ వస్తుంది, మేము ప్రార్థన చేస్తే వరాలు వచ్చేస్తాయి, మేము ప్రార్థన చేస్తే రోగం పోద్ది. నేను చెప్పిన మాట. నీకు కూడా ఆ స్వతంత్రం ఇచ్చాడు దేవుడు, అందరికి ఇచ్చాడు ఆ శక్తి. కాకపోతే నీ విశ్వాసం అంటే నీకు నమ్మకం ఉండదు. పాస్టర్ల మీద విశ్వాసం పెరిగిపోతుంది చాలామందికి, దేవుని కంటే ఎక్కువగా. అర్థమవుతుందా? ఆ పాస్టర్ బాబు దగ్గరికి వెళ్ళానండి, మా ముసలాం అంటుంది, అమ్మో ఎంత బాగా ప్రార్థన చేసేవాడనమ్మా. నీకు రాదా మరి? దేవునిలో అలా ఉంటావా? ఎన్నాళ్ళు ఉన్నాయి? ఎన్నాళ్ళు బట్టి నువ్వు ప్రార్థన చేయవా? నీ ప్రార్థన నీకు పని చేయదా? నువ్వు ఎవరు ప్రార్థన చేస్తున్నావు? నువ్వేమో ఇంకోళ్ళు ప్రార్థన చేస్తున్నావా? పాస్టర్ గారు మాత్రం దేవుని ప్రార్థన చేస్తున్నాడా? ఎందుకు అంత అవిశ్వాసంగా ఉంటున్నారు మీరు? అసలు పవర్ఫుల్గా మీరు ఎందుకు ప్రార్థన చేయరండి? వాక్యం కోసం తీసుకురండి, బోధ కోసం తీసుకురండి. ఎందుకంటే ట్రైనింగ్ అయ్యాయి కాబట్టి కొంచెం వాక్య జ్ఞానం ఇస్తా. ప్రార్థన చేయండి మీరే, కేక్ కట్ చేయండి మీరే పక్కన వాళ్ళకి. దానికి కూడా నేను ఎందుకు? మరి దౌర్భాగ్యం ఏంటంటే వచ్చారు లేదు మన సంఘస్థ ఒక ఆమె మన సంఘంలో బిడ్డే నామకార్థంగా ఉండే ఆమెను పిలిచి కేక్ కట్ చేయించిందండి. నువ్వు కట్ చేయొచ్చు మీ అబ్బాయికి చేపట్టుకుని. వాళ్ళు నామకార్థం, వాళ్ళ ప్రార్థన అంటే తెలియదు, వాక్యం అంటే తెలియదు, మార్మస్తు అని తెలియదు, ఏందో గుడికి వెళ్ళి క్రైస్తవులు వాళ్ళందరూ కూడా. నాకు చాలా పెయిన్ వచ్చింది అప్పుడు. అదే అంటే పిచ్చి తల్లి, కానీ నేనన్నా వచ్చేవాడిని కదా అవసరమైతే. మీరు ఎవరు హెల్ప్ చేస్తున్నారు? నామకథ క్రైస్తవులనా, అన్యులనా? ఆత్మ సంబంధంగా వాళ్ళకేమర్థం అవుద్ది? మీ ప్రార్థన మీద మీరు నమ్మకం ఉంచుకోండి, ఎందుకంటే మీరంటే యేసుకి ఇష్టం. దేవుని గణపతిని వస్తారు. కాబట్టి దయచేసి గమనించండి, మనందరము కూడా ఈ గురుజనంలాగా పిచ్చోళ్ళలాగా తయారవ్వకండి మీరు. వాళ్ళందరూ పాస్ట్ని హైలైట్ చేసేస్తున్నారు, అబ్బో సూపర్ ఎత్తేస్తారు పైకి. అలా చేయబాకండి, చచ్చిపోతాను నేను. ఎందుకని? మనుషులను పొగిడితే లేనిపోయిన గొడవ, చచ్చిపోతా అని పొగడకండి, అలా చేయబాకండి. మీరు మనందరం ఒకటే. నీ ప్రార్థన బలమదైంది, నీ విశ్వాసం బలముగా ఉండే కార్యం చేస్తాడు దేవుడు. చదువు అన్నమాట. నీతిమంతుని విజ్ఞాపన, నీతి ముఖ్యం ఇక్కడ. నీలో ఉన్న నీతిమంతుడు, నాలో ఉన్న ఒక్కడే. ఆగింది కదండి. ఎవరైనా ఆషమాషి కాదు, దేవుని బిడ్డ. నువ్వెవరవే? దేవుని బిడ్డవే. నేనెవరు? దేవుని బిడ్డవే. అందరూ కూడా మనలాంటి, అక్కడ ఏముందమ్మా? ఏలియా మనలాంటి స్వభావం గలవారమే. మేమెవరమండి? మీలాంటి వాళ్ళమే బిడ్డలారా. ప్రార్థించాము, మనందరం ప్రార్థన చేసుకుంటూ వచ్చాం, వాక్యం వినటం కోసం వచ్చాం, కలిసి ప్రార్థన చేసుకుంటున్నాం, కలిసి వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాం. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి గమనించండి, మీ భక్తి పిల్లలకి రావాలంటే కనుక మీరు మాదిరిగా ఉండాలి. మీ వల్ల పిల్లలు దీవించబడతామంటే కొంతవరకు, అది తర్వాత పరలోకం రాదు వాళ్ళకి. ఎవరి భక్తి వాళ్ళదే, ఎవరి నీతి వాళ్ళదే, ఎవరి యొక్క శక్తి వాళ్ళదే. అర్థమవుతుందా? యేసయ్యకి, దేవుడికి మనవాళ్ళు మనవరాలు ఉండరు. పరలోకం మంది ఉన్న మా తండ్రి అంటున్నారా? పరలోకం మంది మా తాత అంటున్నారా? పిల్లోడు ఏం ప్రార్థన చేస్తున్నాడు? మీ ఆయన ఏం ప్రార్థన చేస్తున్నాడు? మీ మనవడు ఏం ప్రార్థన చేస్తున్నాడు? అందరికి ఎవరు? మరి ఇంకెందుకు? మిమ్మల్ని బట్టి పరలోకం రాదు వాళ్ళకి. వాళ్ళు కూడా నానాయం పిలవాల్సిందే. యేసయ్యకి ఎవరుంటారు? అందరూ బిడ్డలే, కుమార్తెలు కుమారులే. మనవాళ్ళు ఉండరు, మనవరాండ్రు ఉండరు. నేను నానంటున్నాను, నువ్వు తాతని పట్టి కొడతారు పట్టుకుని. ఆయన చాలామంది తెలియక పిచ్చి పిచ్చి పాటలు అవుతారు. నేను వెళ్తున్నా గుడికి, నువ్వు మా ఆవిడ వస్తుంది గుడికి, మేము రాపని పర్లేదు. మరి నీకు కూడా తండ్రి రారా అన్న? నీకు నానే, మీ ఆయనకి మీ ఆవిడకి కూడా నానే. ఇద్దరు కలిసి నాన్న పిలిస్తేనే కార్యం జరుగుద్ది. మా ఆవిడ వస్తుంది కంటే మా ఆడ వస్తుందండి అన్నాడు హాయం. ఇదేం పానకం కోసం వెళ్ళిందా ఏంటి? తీసుకొస్తాకపోతే నోట్లో పెట్టాక ఏమన్నా? ఎవరి భక్తి వాళ్ళదే. అందరికీ తండ్రేనా? దేవుడు ఒక్కడే. ఎవరి తండ్రి? అందరి తండ్రి. దేవుని నామానికి స్తోత్రం. అలా అయితే కనుక ఆయన పక్షపాత అవుతాడు. అందరికీ తండ్రి కాబట్టి
పక్షపాతము లేనివాడని అర్థం. అందరిని ప్రేమిస్తున్నాడు ఆయన. తేడా ఉంటే ఏమవుద్ది? పక్షపాతం ఉన్నవాడు. దేవుని నామానికి స్తోత్రం. నెక్స్ట్ మార్కు సువార్తలోని 2వ అధ్యాయం 4వ వచనం. ఆ అధ్యాయంలో చాలా విషయం మనం చెప్తున్నాం. కప్పు విప్పారు. పేతురు గారు వెళ్ళేది కప్పు విప్పారండి. ఏమంటే కప్పు విప్పడం అంటే ఆశమాష వినండి బాగా. ఇంటి యజమాని ఎంత ప్రాధేయపడి ఉంటే నిజంగా ఇంటి యజమాని ఏతారు, ఎర్రే కట్టాను కట్లిల్లు మళ్ళీ ఇప్పేస్తే అలాగా అంటారుగా సహజంగా. కానీ మారు మాట మాట్లాడాల పేతురు గారు. ఎంతగా ప్రాధేయపడి ఉంటారా అంటే అనుకుంటా పేతురు గారు ఇంకో ఆయన కదా. మళ్ళీ ఆయన ఏం మాట్లాడి ఉంటారా బాబు. పెంకు ఇడిపోయిన పర్లా. అంటే దీన్ని ఏమంటారంటే సమర్పణ కేంద్రంగా ఉండాలి అని ఇల్లు. సమర్పణ అంటే నువ్వు నష్టపోయినా 10 మందికి కష్టం లేకుండా మేలుకరంగా ఉంటాం. సమర్పణ అంటే గమనించిన బాగా, నువ్వు కొంత లాస్ అయినా 10 మందికి మేలు చేయటం అనేది సమర్పణ. పేతురు గారు ఏమంటే పోతే పోయింది, ఇల్లు ఏమందే, ముందు మనిషి బతకాలి అని కొంత నష్టపోయాడు ఆయన, కానీ కార్యం చేశాడు దేవుడు అక్కడ. సమర్పణ అంటే అదేనండి. ఉన్నదంతా ఇచ్చేయటం ఒకటైతే అసలు ముందు కొంత నష్టపోయినా సరే, లాస్ అయినా సరే అక్కడ ఒక మేలు జరగాలి. అది సమర్పణ అంటే అర్థమేంటి? సమర్పణ కేంద్ర గృహముగా మీ గృహం ఉండాలి. బిడ్డలారు గమనించండి. ఇంటిల్లి పాటి దేవునికి సమర్పించుకోవడం అంటే ఇదేనండి. కొంత లాస్ ఉన్నా సరే, రిస్క్ ఉన్నా సరే, ప్రభువు కొరకు నువ్వు ఏం సమర్పించుకుంటున్నావు, ఏం చేస్తున్నావు ప్రశ్నించుకుందాం. మన ఇంట్లో మీరు ఏం చేస్తున్నారు? ఆఖరిగా చూద్దాం చక్కని మాట 2:12 చదువుదాం. తక్షణమే లేచి పరిపెత్తుకొని దేవుని మహిమపరిచిరి. మహిమా కేంద్రంగా ఉండాలి మీ గృహం. మహిమ చెల్లిస్తున్నారా దేవునికి? మీ గృహం ద్వారా మహిమ వెళుతుందా? స్తోత్రాలు వెళ్తున్నాయా? ప్రార్థనా ధూపం వేస్తున్నారా? పేతురికి కాదు మహిమ రావాల్సింది. యజమాని ఎవరు అక్కడ? కుటుంబ ఇంటి యజమాని పేతురికి మహిమ రాకూడదు. ఏమండి పేతురు గారిని నిజంగా మీరు లేకపోతే మా అబ్బాయి స్వస్థపడలేదండి అనలు. అక్కడ దేవుణ్ణి గణపరిచారు. పేతురు ఆఫ్టర్ ఆల్ సేవకుడు మీలాంటి వాడు. గమనించండి బాగా. అందరము కలిసి దేవుణ్ణి ఘనపరచాలి. మీ గృహం ఎలా ఉంది? ఈ రాత్రి ఎందుకు నేను ఈ మాటలు తీసుకున్నానంటే, ముందు మీ గృహం మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయట్లా. వదిలేశారు గృహాన్ని, కుటుంబాన్ని వదిలేశారు. ఇల్లు నైస్గా కట్టారు, రంగులేస్తారు, డెకరేషన్ చేస్తారు, చూసుకోమంటారు, అయికొంటారు. కానీ ఇలాంటి లక్షణాలు గల కుటుంబంగా మీ ఇల్లు ఉందా? మీరు ఉండి కూడా, మీకు వాక్యం తెలుసు కూడా, యేసుని ధరించుకుని ఉండకూడా ఇలాంటి లక్షణాలు కలిగిన గృహముగా మీ గృహము ఉందా? లేకపోతే ఈ రోజు నుంచి స్టార్ట్ చేయాలి. ఈ రోజు నుంచి మొదలు పెట్టండి. ఒకటేంటమ్మా చెప్పండి, లైన్గా ఒకటి బోధ ఉన్న గృహముగా ఉండాలి. క్రైస్తవుల కుటుంబం అంటే బోధ ఉండాలి. రెండోది ఆతిథ్యం ఇచ్చే గృహముగా ఉండాలి. బంధువులను పిలిపించండి అమ్మా. పెళ్ళిళ్ళకి, పేరంటాలకి, సంవర్తల బంధువులు కాదు, మిగిలిన టైంలో కూడా బంధువులే. మనకి చచ్చిపోయే వరకు మనతో ఉండేది వాళ్ళని దూరం చేయొద్దు. అటేపోళ్ళు ఇటేపోళ్ళని కూడా సమానంగా ప్రేమించండి. సమానంగా నువ్వు ప్రేమించట్లేదంటే యేసయ్యని నిష్పక్షపాతిగా నువ్వు చూపించట్లా, పక్షపాతిగా చూపిస్తున్నావు. ఆయన అందరినీ సమానంగా ప్రేమించాడు. నెక్స్ట్ మూడోది ఆశీర్వాదకరంగా ఉన్న గృహముగా ఉండాలి. ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. నెక్స్ట్ వాక్యాన్ని ప్రచురించే కుటుంబంగా మీరు ఉండాలి. నెక్స్ట్ గడిసేపండి అమ్మ ఒకటి క్షమించగలిగిన గృహముగా మీరు ఉండాలా? స్వస్థతా కేంద్రంగా ఉండాలి. నెక్స్ట్ సమర్పణ కేంద్రంగా ఉండాలి. సమర్పణ అంటే త్యాగం. కొంచెం లాస్ అవుతాం, అది సమర్పణ. నిజంగా మన సఫర్ అయిన పర్ల. లాస్ట్ ఏంటమ్మా? మహిమ. దేవునికి మహిమ చెల్లించే గృహముగా ఉండాలి. సమస్తము దేవునికి మహిమ. ఒకరోజు ముగించిన విషయం అంటే కనుక దేవునికి ఎంత మహిమ వెళ్ళిందో అది గుర్తుంచుకోండి. పడకకి వెళ్ళే ముందు నా క్రియల ద్వారా, నా ప్రవర్తన ద్వారా, నా యొక్క దేవుని యొక్క పరిచర్య ద్వారా, లేకపోతే దేవుని పని ద్వారా దేవునికి మహిమ ఎంత చెల్లించా నేను అని ప్రశ్నించుకొని పడుకోండి. అప్పుడు మరొకసారి తెల్లారి మొదలు పెడతాను. ఇవన్నీ ఉన్న గృహము నిజంగా ఎక్సలెంట్.
సూపర్ సూపర్ సూపర్. అది స్టార్ట్ చేద్దాం. స్వార్థాలు మాని, కోపాలు మాని, కక్షలు మాని, ఈర్ష్యలు మాని, ఇవన్నీ కలిగి ఉండి అనేక మందికి దీవెనకరంగా ఉందాం. మొట్టమొదటిగా మీ గృహం వెలిగించబడిన గృహంగా ఉండి మీ బంధువులను వెలిగించడం కోసం ముందు స్టార్ట్ చేయండి. తర్వాత మీ పేట, తర్వాత కొంచెం ఇంకా ముందుకు వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళినా సరే మీరే ఇతరులకు ఇచ్చేవారుగా, బ్లెస్ చేసేవారుగా మీరు ఉండాలి. వాళ్ళ దగ్గర నుంచి నాకు ఏమొస్తుందని అనుకున్నావంటే కనుక నువ్వు స్వార్థపరుడివే. దేవుడు ఇవ్వాలి మనకి. దేవుడు ప్రేరేపించాడా, ఎక్కడి నుంచైనా ద్వారం తెరుస్తాడు. కానీ దేవునికి అవకాశం ఇవ్వకుండా మీరే స్వార్థంగా ఆలోచిస్తే ఉన్నాయి కూడా పోతాయి. కాబట్టి ఇలాంటి గృహముగా ఉంటే కనుక మీరు ఎంతో దీవించబడతారు. అట్టి గృహముగా ఉండి సంఘానికి, సమాజానికి మాదిరిగా ఉందాం. అట్టి కృపా దేవుడు మీకు అనుగ్రహించును గాక. ప్రార్థన.